ఎస్ ఎస్ ఎస్. మిగతా వాళ్ళమ్మా, రిమైనింగ్ వాళ్ళకి వినిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ? స్క్రీన్ కూడా ఇంకొకసారి ఎస్ఐని పెట్టండి అమ్మా, స్క్రీన్ కూడా కనిపిస్తుంటే. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒకసారి నాకు అందరూ గుడ్ ఈవినింగ్ విత్ స్మైల్ అనమాట. సార్ ఆన్లైన్లో ఉన్న స్మైల్ ఎలా పెడతాం సార్? మీకు కింద స్మైల్ సింబల్స్ ఉంటాయమ్మా, అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. శివసాయి సూర్య, వెరీ నైస్ అమ్మా. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఓకే అమ్మా. మై సెల్ఫ్ ప్రవీణ్ కుమార్, అడ్మిన్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ టార్గెట్ అకాడమీ. ఒక్క నిమిషం అమ్మా. ఓకే అమ్మా, రైజ్డ్ హ్యాండ్. వెరీ నైస్. మిగతా వాళ్ళమ్మా గుడ్ ఈవినింగ్ చెప్పట్లేదు, అందరు సిగ్గుపడుతున్నట్టున్నారు. గుడ్ ఈవినింగ్ అని చెప్పాలి సార్, అందరూ యాక్టివ్ అవుదాం. మీరు గుడ్ ఈవినింగ్ చెప్తే మనం పర్ఫెక్ట్గా క్లాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళు గుడ్ ఈవినింగ్. లక్ష్మీ జ్యోతి, హాయ్ అమ్మ, గుడ్ ఈవినింగ్. ఓకే, ఇంకా ఇంకా రావాలి. ఉన్నారమ్మా? మీరందరూ కోచింగ్ జాయిన్ అయ్యేటప్పుడు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ టచ్ చేసి ఉంటారుగా, అవునమ్మా? డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీరు టచ్ చేసి ఉంటారు, ఎంక్వైరీ చేసుకొని ఉంటారు. మనల్ని కూడా ఎంక్వైరీ చేశారు. మన వాళ్ళు ఏం చెప్పారు, మిగతా వాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. నేను ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. మా టార్గెట్ అకాడమీ ఇప్పటికి స్టార్ట్ చేసి 5+ ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా ఆల్మోస్ట్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఆర్ 10+ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 10 years+. మన దగ్గర క్లాసెస్ అనేవి మీకు ఎప్పుడు కూడా క్లాస్ స్టాప్ చేయటం కానీ లేదంటే క్యాన్సిల్ చేయటం కానీ ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదమ్మా. ఎందుకని అంటే అండి, మన దగ్గర ఫ్యాకల్టీస్ అనే వాళ్ళు మోర్ దాన్ 10 members ఉన్నారు. ఇది ఫుల్ టైం మన దగ్గరే ఉంటారు. మన ఓన్లీ టార్గెట్ అకాడమీలోనే క్లాసెస్ చెప్తారు తప్ప వేరే ఇన్స్టిట్యూషన్లో ఎక్కడో కూడా క్లాసెస్ అనేవి వీళ్ళు డీల్ చేయరు. ఈ 10 members కాకుండా ఇంకా మన దగ్గర చాలామంది ఉన్నారండి. పార్ట్ టైంకి వచ్చి చెప్తారు, వాళ్ళు ఆ సబ్జెక్ట్ వరకు చెప్తారు, వెళ్తుంటారు. అందువల్ల మన క్లాసెస్ ఎప్పుడు కూడా స్టాప్ చేయం. రెండో రీజన్ ఏంటంటే, మన క్లాసెస్ వచ్చేసి మీకు హైదరాబాద్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో అమ్మా ఫేస్ టు ఫేస్ జరుగుతాయి. ఏంటమ్మా? హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఫేస్ టు ఫేస్ జరుగుతాయి. సేమ్ క్లాసెస్ మీకు ఎక్కడ ఏదైతే క్లాస్ జరుగుతుందో అదే క్లాస్ మీకు ఇప్పుడు ఎలాగైతే జూమ్లో అటెండ్ అవుతున్నారో మీరు, జూమ్ క్లాస్ లైవ్ వస్తుంది. సార్ ఎందుకు సార్ లైవ్? మా 100% ఫేస్ టు ఫేసు. అందరూ బ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సబ్జెక్ట్స్ ఎండ్ అయ్యే వరకు క్లాసెస్ అటెండ్ అవ్వడం పాసిబుల్ అవుతుందా అంటే కొంతమందికి అవుతుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే కనీసం ఒక 10 classes అన్నీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన పాలసీ ఏంటంటే మన దగ్గర స్టూడెంట్ జాయిన్ అయిన ఏ స్టూడెంట్ కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకూడదు. ఆ మిస్ అవ్వకుండా ఉండటం కోసం మనం ఏం చేసామనంటే టెక్నాలజీని మనం బ్యూటిఫుల్గా యూస్ చేస్తాం అనమాట. మన టార్గెట్ అకాడమీలో ఏ స్టూడెంట్ కూడా ఒక క్లాస్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఫస్ట్ మేము జూమ్ లైవ్ ఇస్తాం. జూమ్ లైవ్ ఇచ్చి ఇంటి దగ్గర నుంచి అటెండ్ అవ్వమని చెప్తాం. మీరు ఏ రీజన్తో మీరు క్లాస్ అనేవి ఆ రోజు రాలేకపోయినా, క్యాంపస్ రాలేకపోయినా, హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏదో ఫంక్షన్స్ ఉంటాయి, ఇంటి దగ్గర ఉంటారు, ఏ రీజన్తో మీరు రాలేకపోయినా సరే మనం ఏం చేస్తాం,
జూమ్ లైవ్లో మీరు అటెండ్ అయ్యే విధంగా ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేస్తాం. సేమ్ అమ్మ ఇప్పుడు ఎలాగైతే జూమ్ లైవ్ అటెండ్ అవుతున్నారో ఎవ్రీ క్లాస్ మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్లాస్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మీకు జూమ్ లైవ్ లేకుండా మా దగ్గర ఫేస్ టు ఫేస్ క్లాస్ కూడా మేము స్టార్ట్ చేయం. ఎందుకనంటే 100% స్టూడెంట్స్ మాకు క్లాసెస్ అని అటెండ్ అవ్వటం మేము చాలా ప్రయారిటీగా చూస్తాం. సార్ ఓకే సార్ జూమ్ లైవ్ అటెండ్ అవ్వదాం ట్రై చేసాం, అది కూడా కుదరలేదు సార్, రకరకాల రిజల్ట్స్. మరి ఏం చేస్తాం సార్? మీకు వెంటనే ఏ రోజుకి ఆ రోజు క్లాసెస్ రికార్డింగ్స్ వస్తాయండి. మనం సపరేట్గా వేరే టెక్నాలజీ యూస్ చేసి క్లాసెస్ అనేవి మనం రికార్డింగ్ చేస్తాం. ఆ రికార్డింగ్ క్లాసెస్ అనేవి మనకి ఎలా ఉంటాయి అనేది మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు కానీ చెక్ చేశారనుకోండి, మన రికార్డింగ్ మోడల్ స్టైల్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఆ రికార్డింగ్ క్లాసెస్ ఏ రోజుకి ఆ రోజు అండి, ఏదో ఈరోజు జరిగిన క్లాసు ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత అట్లాగా మీకు అప్లోడ్ అవటం ఉండదు. డైలీ బేసిస్లో మన సపరేట్ టీం ఉంటుంది. ఆ టీం వచ్చేసి మీకు ఏ రోజుకి ఆ రోజు క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. ఆ అప్లోడ్ చేసిన క్లాసెస్ అనేవి మీకు మన టార్గెట్ అకాడమీ మొబైల్ యాప్లో డైలీ మీకు యాక్సెస్ వస్తాయి. ఫర్ సపోజ్ మీరు క్లాస్ మిస్ అయ్యారు, నైట్ ఇంట్లో కూర్చుంటారు, జరిగిన క్లాస్ని మీరు అటెండ్ వింటారు. నెక్స్ట్ డే క్లాస్కి ఏమవుతుందమ్మా, ఆ సబ్జెక్ట్లో మీరు టచ్లోకి వచ్చేస్తారా? ఆ రోజు జరిగిన సబ్జెక్ట్ మొత్తం కూడా రివిజన్ చేసుకుంటారు నైట్కి. రెండో రోజు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఏ పొజిషన్ అయితే ఉంటారో వాళ్ళకి ఎంత బాగా అయితే క్లాసెస్ అర్థమవుతాయో సేమ్ అలాగే మీరు ఆబ్సెంట్ అయినప్పటికీ కూడా ఆ క్లాసెస్ని అదే లెవెల్లో మీరు అర్థం చేసుకోగలుగుతారు. సరే సార్ రికార్డింగ్స్ ఎన్ని రోజులు ఉంటాయి సార్? రికార్డింగ్స్ మీ దగ్గర, మన దగ్గర లిమిట్ అనేది ఏమి ఉండదమ్మా. మీరు పాస్ అయ్యే వరకు, ఏదో ఈరోజు రికార్డింగ్ ఇచ్చాం కదా సార్ ఈ బ్యాచ్ వరకు ఇద్దాం, అందరిలాగా ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూషన్లు ఏంటంటే ఏదో రికార్డింగ్స్ ఇస్తారు, అది కూడా ఒక 1 వీక్ ఇస్తారు, లేదా 2 డేస్ ఇస్తారు, 3 డేస్ ఇస్తారు. మనం మాత్రం అలా కాదమ్మా. మీరు జాయిన్ అయ్యారు అని అంటే మీరు పాస్ అయ్యే వరకు రెస్పాన్సిబిలిటీ అంతా మేము తీసుకుంటాం. మీరు క్లాసెస్ అడగండి, మెటీరియల్స్ అడగండి, ఏదైనా సరే ఆన్ టైంలో మీ చేతిలోకి వచ్చేస్తాయి అన్నీ కూడా. డిలే అనేది అస్సలు జరగదు. రికార్డింగ్స్ ఉండటం వల్ల మీరు ఈ అటెంప్ట్ ఫర్ సపోజ్ మిస్ఫైర్ అయింది, నెక్స్ట్ అటెంప్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే అందరూ వేరే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి రకరకాల లేదా మన దగ్గరే మళ్ళీ జాయిన్ అవుట్ ఇట్లా చేస్తుంటారు. మళ్ళీ ఎక్స్పెండిచర్ పెడతారుగా, మళ్ళీ ఫీజులు పే చేస్తారుగా. అటువంటి సినారియో మన స్టూడెంట్స్కి ఎవ్వరికీ ఉండదు. క్లాసెస్ అనేవి అన్లిమిటెడ్. ఎప్పటి వరకు అన్లిమిటెడ్? మీరు పాస్ అయ్యే వరకు. ఏ కోర్స్ అయితే జాయిన్ అవుతారో మీరు ఆ కోర్స్ పాస్ అయ్యే వరకు మీకు రికార్డింగ్స్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి. మీరు మళ్ళీ వేరే క్లాసెస్ అని ఏదైనా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మన క్లాసెస్ వింటేనమ్మా మీరు మళ్ళీ వేరే క్లాసులు విన్నా మీకు అసలు నచ్చవు, అంత బాగా మన క్లాసెస్ నడుస్తాయి. మన ఫ్యాకల్టీ చెప్పే ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ కానీ మెటీరియల్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి మీ క్లాసెస్ తీసుకున్నాక మీకు మెటీరియల్స్ వస్తాయి కదా ఇంటికి, ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ మన ఫ్యాకల్టీ మెటీరియల్స్ శాంపిల్ చూపించుంటారు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మీకు శాంపిల్ మెటీరియల్ అంటే బేసిక్స్ మెటీరియల్ ఒకటి మీకు కొరియర్ చేస్తారు ఫ్రీగానే. ఎవరైతే తీసుకోలేకపోయారో వాళ్ళు ఒకసారి ఈ ఫస్ట్ నెంబర్ ఉంది కదా, ఫస్ట్ నెంబర్కి మీరు ఒక్కసారి మెసేజ్ చేయండి, వాళ్ళు మీకు పంపిస్తారు. ఓకేనా సార్? మరి క్లాసెస్ అంతా క్లారిటీ వచ్చింది. మన మెటీరియల్స్ సార్, మెటీరియల్స్ అమ్మా సార్ చెప్పుంటారు మీకు, మనవి కలర్ మెటీరియల్స్ వస్తాయి సార్. కలర్ మెటీరియల్స్ ఎందుకు ఇవ్వాలి? బ్లాక్ అండ్ వైట్ ఇవ్వచ్చు కదా, అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నారు, కలర్ ఇస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయా అనే డౌట్స్ మీకు రావచ్చు. కలర్ మెటీరియల్స్ ఇవ్వటం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే, ఒక ఫ్యాకల్టీ మెటీరియల్ తయారు చేస్తారమ్మా, తయారు చేసేటప్పుడు మేము బ్లాక్ అండ్ వైట్ ఇస్తున్నామని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారనంటే ఏదో ఒక రకమైన మెటీరియల్ తయారు చేసి ఇచ్చేస్తారు, అది కూడా మెటీరియలే. అదే నేను మల్టీ కలర్ ఇస్తానని ఫ్యాకల్టీకి ఆప్షన్ ఇచ్చాను అనుకోండి, ఫ్యాకల్టీ ఫోకస్డ్గా మెటీరియల్ మీద కూర్చొని ఏం చేస్తారంటే మీకు రకరకాలుగా టెక్నాలజీ యూస్ చేసుకొని చార్ట్స్ అని డయాగ్రామ్స్ అని అన్నీ యూస్ చేసుకొని మల్టీ కలర్లో మీకు మెటీరియల్ అనేది ప్రిపేర్ చేస్తారు. అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఎంత బాగుంటుందంటే, జస్ట్ మీరు ఏదైతే చార్ట్స్ ఉన్నాయో మన మెటీరియల్ ఉన్నాయి ఆ చార్ట్స్ వరకు ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకున్నా సరే మీరు ఎగ్జామ్లో వచ్చేసి 60+ మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. అంత బాగా కలర్ మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది మీకు. అందుకని మీకు కాస్ట్ అయినప్పటికీ కూడా కోర్స్ మనం టెక్నాలజీ యూస్ చేసి తక్కువ ఎక్స్పెండిచర్కి మనం మెటీరియల్ తయారు చేస్తాం, బట్ అది కూడా ఎక్స్పెండిచరేగా. బ్లాక్ అండ్ వైట్ కంటే కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం వాళ్ళ మెటీరియల్ తయారు చేయడానికి రీజన్ అది. స్టూడెంట్స్కి వచ్చేసి పర్ఫెక్ట్గా ఉండాలి, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి మనం కలర్ మెటీరియల్లోకి వెళ్తాం. ప్రతి మెటీరియల్ మీకు కలరే వస్తుంది.
నిమిషం అమ్మా, 1 minute అమ్మా, ఒకసారి ల్యాప్టాప్. ఎంతమంది హైదరాబాద్ నుంచి ఉన్నారు? ఒకసారి హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ అని టైప్ చేయండి, హెచ్ఓడి అని టైప్ చేయండి, ఏపీ అయితే ఏపీ అని టైప్ చేయండి, లేదా గుంటూరు అయితే గుంటూరు జీఎన్టీ అని టైప్ చేయండి. హైదరాబాద్ కనేశ్వరి, దాదాపుగా అందరూ హైదరాబాదే ఉన్నారు. వెరీ గుడ్ అమ్మ. మనం ఈ బ్యాచ్ కూడా మీకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఫేస్ టు ఫేస్ చక్కగా ఎస్ఆర్ నగర్లో ఎక్కడో కాదమ్మా, ఎక్కడో లోపల చివర అలా కాదు, మన మెట్రో స్టేషన్కి కరెక్ట్గా 2 to 5 minutesలో మీరు క్యాంపస్కి వచ్చేయచ్చు. మెట్రో స్టేషన్ దిగుతారు ఎస్ఆర్ నగర్లో, 5 minutesలో క్యాంపస్ ఉంటారు. క్లాసెస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. ప్రతి క్లాస్ మీకు ఏసీ రూమ్ ఉంటుంది. ఏసీ రూమ్లో మీరు క్లాసెస్ వింటారు. ఎందుకు సార్ ఏసీ రూమ్లో పెట్టాలి? ఏదో ఏసీలో పెట్టేసి మీకు ఫీజులు తీసుకోవడానికి కాదమ్మా. మేము ఏసీలో పెట్టినా నాన్ ఏసీలో పెట్టినా ఫీజెస్ అనేవి చాలా నామినల్ ఫీజెస్ ఉంటాయి. ఎందుకు ఏసీలు పెడతామంటే స్టూడెంట్ కంఫర్టబుల్గా చదువుకోవాలి. చెమటలు కారిపోతున్నాయి అనుకోండి, క్లాసెస్ ఫోకస్ చేస్తారా? అసలు ఏది ఫోకస్ చేయలేరు. అందువల్ల ఏంటంటే మనం ఏసీ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తప్ప ఏదో మేము ఫీజుల కోసం అయితే ఏది ప్రొవైడ్ చేయం. 2, ఇంకా గుంటూరు వాళ్ళు ఎవరు లేరమ్మా? ఎవరైనా గుంటూరు వాళ్ళు ఉన్నారా? అందరూ హైదరాబాదేనా? మరి డిస్కౌంట్ అమ్మా, ఇనిషియల్గా జాయిన్ వాళ్ళందరికీ 10 మెంబర్స్కి వచ్చేసి డిస్కౌంట్ వచ్చాయమ్మా. లేట్గా జాయిన్ అవ్వకండి. ఫ్రమ్ ఏపీ గణేష్, వెరీ గుడ్ అమ్మా. హైదరాబాదేగా ఉండేది, వెరీ నైస్. సాత్విక, వెరీ నైస్. ఇంకా రెస్పాండ్ అవ్వాలి. ఈ ప్లేసెస్ ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి నాకు. ఇంకా ఎవరమ్మా? ఓకే సార్, మాకు కోచింగ్ అయిపోయింది. మరి కోచింగ్ అయిపోయాక హైదరాబాద్ వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరు ఎక్కడికి వెళ్ళవలసిన లేదమ్మా. క్లాసెస్ అయిపోయాక మీకు రివిజన్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ అని చెప్పి జరుగుతాయి. అవేమి ఎక్స్ట్రా ఫీజు ఉండదు, అడిషనల్ ఫీజెస్ ఏమీ ఉండవు అమ్మా. ఫ్రీగానే అవి మేము మా దగ్గర కోచింగ్ జాయిన్ అయ్యారంటే ఫ్రీగానే రివిజన్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ పెడతాం. అక్కడే మీరు కూర్చొని చదువుకొని చక్కగా చదువుకొని అటెంప్ట్ ఆన్ టైంలో పాస్ అయిపోతారు. మన దగ్గర స్టూడెంట్స్ మ్యాక్సిమం CMA క్వాలిఫై అయిన వాళ్ళమ్మా. మ్యాక్సిమం వాళ్ళు తీసుకున్న టైము ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు 2.5 to 3 years తప్ప ఎవరు ఎక్స్ట్రా తీసుకోలేరు. ఎందుకు అలా జరుగుతుందంటే మనం పాస్ మీద ఫోకస్ చేస్తాం తప్ప ఎప్పుడు కూడా స్టూడెంట్ని ఇబ్బంది పెట్టేసి బ్యాచెస్ ఆపేసి సిలబస్ అవ్వకుండా డిలే చేసేసుకుంటూ వాళ్ళతో మళ్ళీ అటెంప్ట్స్ రాపించే పద్ధతి అయితే మన దగ్గర ఎప్పుడు కూడా ఉండదు. మనం ఎప్పుడు ఏంటంటే ఎంత ఫాస్ట్గా మీరు క్వాలిఫై అవ్వాలి అనే దాని మీద ఫోకస్ ఉంటుంది. ఓకేనా సార్? మరి క్లాసెస్తో పాటు చెప్పారు కదా, హైదరాబాద్లో ఉన్నాం, ఎగ్జామ్స్ రాశారు, క్వాలిఫై అయ్యారు. మరి క్వాలిఫై అయ్యాక ఎక్కడికి వెళ్తారమ్మా? జాబ్కి వెళ్ళాలిగా. మన సర్వీసెస్ అమ్మా, మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి, అంటే ఫౌండేషన్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఫైనల్ క్వాలిఫై అయ్యాక కూడా ఎప్పుడైనా సరే మీరు మన సర్వీసెస్ తీసుకోవచ్చు. ఎలా సార్? ఫైనల్ క్వాలిఫై అయ్యాక, క్వాలిఫై అయ్యాక జాబ్ గురించి మీరు చూసుకోవాలిగా. మీకు తెలుస్తుందమ్మా జాబ్ ఎలా వెళ్ళాలనేది, జాబ్ ఎలా తీసుకోవాలనేది ఎవరికైనా తెలుస్తుందా? కొంతమందికి తెలుస్తుందమ్మా, కొంతమందికి ఏంటంటే అర్థం అవ్వదు. క్వాలిఫై అయిపోతారు కానీ ఎలాగ జాబ్స్ అప్రోచ్ అవ్వాలి, దాని ట్రైనింగ్ ఏంటి అనేది ఎవరికి చాలామందికి ఐడియా ఉండదు. అది కూడా మనమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఏమేం క్లాసెస్ చెప్తాం సార్? SAP క్లాసెస్ చెప్తాం, టాలీ చెప్తాం, MS ఆఫీస్ చెప్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తామనంటే అమ్మా, మీకు జాబ్లో మీ క్వాలిఫికేషన్తో పాటు ఇవన్నీ కూడా అడుగుతారు. మీకు SAP నాలెడ్జ్ ఉందా, MS ఆఫీస్ నాలెడ్జ్ ఉందా? ఆ నాలెడ్జ్ ఇద్దరు వెళ్తారమ్మా, CA క్వాలిఫైడ్ లేదా CMA క్వాలిఫైడ్ ఇద్దరు వెళ్ళారు. సేమ్ CMA క్వాలిఫైడ్ ఇద్దరు. ఒక పర్సన్కి ఏమో SAPలో నాలెడ్జ్ ఉంది, ఒక పర్సన్కి ఏమో జస్ట్ క్వాలిఫైడ్. ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారమ్మా జాబు? ఏ అనే పర్సన్ ఏమో జస్ట్ CMA క్వాలిఫై అయ్యాడు, B అనే పర్సన్కి ఏమో SAP టాలీ ఇవన్నీ వచ్చున్నాయి. ఎవరిని జాబ్లో రిక్రూట్ చేసుకుంటారు ఎంప్లాయర్స్? చెప్పండి, ఏనా బీనా? ఎవరిని రిక్రూట్ చేసుకుంటారు చెప్పండి?
ఏ ఆర్ బి రెస్పాండ్ అవ్వాలి. బి కదా, ఎందుకమ్మా బి? ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, ఇద్దరికి క్వాలిఫికేషన్స్ వచ్చాయి, కానీ బి దగ్గర ఏంటంటే అడిషనల్ స్కిల్స్ ఉన్నాయి. అడిషనల్ స్కిల్ ఉన్నప్పుడు మీకు జాబ్ రావటమే కాదమ్మా, జాబ్ వచ్చే జాబ్ హై పే ఉంటుంది. ఫర్ సపోజ్ జస్ట్ క్వాలిఫైడ్కి మీకు ఒక 10 lakhs శాలరీ వచ్చింది అనుకోండి, అదే మీకు ఎస్ఏపి నాలెడ్జ్ ఉంటే 10 కాదమ్మా 15 lakhs వస్తుంది. కావాలంటే సిఎంఏ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒక్కసారి ప్లేస్మెంట్ పోర్టల్ అని ఉంటుంది, ఐజిఎంఏ వెబ్సైట్లో ప్లేస్మెంట్ పోర్టల్లోకి వెళ్ళి ఉన్న జాబ్స్ చెక్ చేయండి. 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఎస్ఏపి మీద జాబ్స్ కొన్ని రిక్రూట్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్స్ జాబ్స్ కొన్ని రిక్రూట్మెంట్స్ ఉంటాయి. ఇది సిఎంఏ క్వాలిఫైడ్స్కి. సిఎంఏ క్వాలిఫై అయ్యి ఎస్ఏపీ జాబ్స్ తీసుకున్న వాళ్ళకి 15 lakhs ఉంటాయి. అలాగే మన స్టూడెంట్స్ చాలామందికి వచ్చాయి. ఏది క్యాంపస్లోనే, గుంటూరులోనే ఎక్కడ బయట ట్రై చేయటం కాదు, ఐసిఎంఏ క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అన్నమాట. సిఎంఏ బాడీనే మీకు వన్స్ క్వాలిఫై అయిపోయాక క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని, క్యాంపస్ డ్రైవ్స్ అని మెట్రో సిటీస్లో పెడుతుంది. హైదరాబాదు, బాంబే, కోల్కతా, ఢిల్లీ ఇలాగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. వాటికి మీరు అటెండ్ అయిపోయి జాబ్స్ అనేది అక్కడే తీసుకుని మన స్టూడెంట్స్ చాలామంది అలా వచ్చాయి. ఎందుకు మన స్టూడెంట్స్ అలా ముందుంటారు అని అంటే జస్ట్ క్వాలిఫికేషన్ కాదు మన దగ్గర వచ్చేది, రిమైనింగ్ ఆల్ వస్తాయి. కావాల్సిన స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనం నేర్పిస్తాం. ఎలాగ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి సార్ అని అంటే మన క్లాసెస్ ఏదో మోనోటోమీగా వెళ్ళిపోవమ్మా. మన ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే స్టూడెంట్ తోటి ఫ్రెండ్లీగా డిస్కస్ చేస్తూ క్లాసెస్ వెళ్తారు. మేము ఫ్యాకల్టీ మేము ఇక్కడ ఉన్నాం, మీరు అక్కడ ఉన్నారు, వినాల్సిందే మీరు, మేము చెప్పింది వినాలి మీరు. అలాగే ఎప్పుడు మన క్లాసెస్ జరుగుతాయి. ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేయించి స్టూడెంట్తో డిస్కస్ చేస్తూ వెళ్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అదే అలా డిస్కస్ చేయకుండా సబ్జెక్ట్ చెప్పేసి వెళ్ళిపోయారనుకోండి, విన్న వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చింది, వినలేకపోయిన వాళ్ళకి సబ్జెక్ట్ రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా. మనం ఏం చేస్తామంటే రకరకాల టెక్నాలజీ యూస్ చేసుకొని చార్ట్స్ కావచ్చు, డయాగ్రామ్స్ కావచ్చు, ఇన్ఫోగ్రాఫిక్స్ కావచ్చు, రకరకాల చార్ట్స్ యూస్ చేస్తారు. పీపీటీ ప్రజెంటేషన్ కంపల్సరీగా ఉంటుంది మన క్లాసెస్లో. వాటిని యూజ్ చేసి మీ క్లాసెస్ చెప్పడం వల్ల ఎప్పుడు కూడా ఏంటంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఒక టఫ్ ప్రాబ్లమ్ని లేదా ఒక టఫ్ కాన్సెప్ట్ని చార్ట్ రూపంలో చెప్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. అందువల్ల ఏంటంటే మన వాళ్ళందరూ కూడా టెక్నాలజీని యూజ్ చేసే క్లాసెస్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. మన క్లాసెస్ అర్థమయ్యాక ఎలా జరుగుతాయి ఏంటనేది, ఎవరికైనా ఏదైనా క్లాసెస్ గురించి కానీ లేదంటే రికార్డింగ్స్ గురించి కానీ ఇప్పుడు దా చెప్పింది ఏదైనా సరే మెటీరియల్ గురించి కానీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్ ఏదైనా ఉంటే అడగచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చమ్మా. మన డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా మన మెటీరియల్స్ అమ్మా ఎన్ని రకాలుగా ఇస్తామనంటే మీకు ప్రీవియస్ ఫ్యాకల్టీ చెప్పుంటారు. కాన్సెప్ట్ బుక్ ఉంటుంది, ఓకే, ప్రాబ్లమాటిక్ ఉంటుంది, తర్వాత షార్ట్ నోట్స్ అని చెప్పి కూడా మనం మెటీరియల్ ఇస్తాం. ఎందుకు సార్ అలా షార్ట్ నోట్స్ ఇన్ని రకాలు ఇస్తారంటే ఎస్పెషల్లీ షార్ట్ నోట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఇయర్ మొత్తం కూడా లేదా 6 months 7 months మనం ప్రిపేర్ అవుతామమ్మా. ఎగ్జామ్ ఎన్ని గంటలు రాస్తాం? 3 hours రాస్తాం ఎగ్జామ్. ఆ 3 hours రాసే ఎగ్జామ్ 1 year అయిందంతా ఎలా గుర్తుంటుంది? మీకు ఏదైతే షార్ట్ నోట్స్ ఇస్తామో అది సమ్మరీ నోట్స్ అంటాం. ఆ సమ్మరీ నోట్స్ మీరు కరెక్ట్గా ఒక 1 hour 2 hoursలో మొత్తం సబ్జెక్ట్ మొత్తం రివిజన్ చేసే విధంగా తయారు చేస్తాం. ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఎగ్జామ్ రోజు, ఎగ్జామ్ ముందు రోజు. మీకు ఎగ్జామ్కి సిఎంఏ వాళ్ళకి అయితే డైలీ ఎగ్జామ్స్ జరుగుతాయి, సిఏ వాళ్ళకి అయితే డే బై డే జరుగుతాయి. డైలీ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు 6 months సిలబస్ని ఎలాగ మీరు రివిజన్ చేస్తారు అని అంటే మనం ఇచ్చే షార్ట్ నోట్స్ వల్ల రివిజన్ చేయగలుగుతారు. మన మెటీరియల్స్ని అందుకని అంత ఫోకస్డ్గా 3 typesగా మనం డివైడ్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏంటమ్మా డౌట్? సార్ సేమ్ ఇంటర్ లాగా ఉంటుందా సార్? ఇంటర్ అంటే ఏంటమ్మా +2నా మీరు అనేది? +2 లాగా ఉంటుందని అడుగుతున్నారా? ఓకే అమ్మా ప్రొఫెషనల్ కోర్సెస్ ఎప్పుడు కూడా +2 అంత ఈజీగా ఉండవు. అట్లా అని చెప్పేసి ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ అంత టఫ్ కూడా ఉండదు. ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. సిఏ కావచ్చు, సిఎంఏ కావచ్చు, ఆ స్టాండర్డ్లో ఉంటాయమ్మా. మీరు ఇప్పుడు ఏదైతే ఫోకస్ చేస్తున్నారు, ఇప్పుడు +2కి ఎన్ని గంటలు చదువుతారమ్మా మీరు డైలీ? మీరు ఇంటర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎన్ని గంటలు చదువుతుంటారు అరుణ్ కుమార్? డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ 10 hours చదువుతారా?
కాలేజ్కి 9కి వెళ్తారా? 9 to 5 కాలేజ్ ఉంటుందా? 4 ఉంటుందా? మళ్ళీ నైట్ స్టడీ అవర్స్ ఉంటాయా? అవునా కదా? 9 to 4 తర్వాత మళ్ళీ మీరు ట్యూషన్ సెంటర్స్కి వెళ్తుంటారా? లేదంటే మీ కాలేజ్ వాళ్ళే ట్యూషన్స్ పెడతారా? 9 to 4 అంటే ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్ వస్తుంది. మళ్ళీ నైట్ ఒక 2 to 3 అవర్స్ చదువుతారు. ఇన్ని అవర్స్ చదువుతారు కదా కన్సిస్టెంట్గా. 1 అవర్ కూడా అడిషనల్గా యాడ్ చేయొద్దమ్మా. ఇదే టైమింగ్స్ మెయింటైన్ చేయండి చాలు. ఎప్పటి వరకు అని అంటే ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు 9 to 4 ఈవినింగ్ ఏదైతే మీ ట్యూషన్ సెంటర్స్ పెడతారో 1 hour 2 hours ఆ టైమింగ్స్ని మెయింటైన్ చేయండి చాలు. మీ క్వాలిఫికేషన్ ఆన్ టైంలో వస్తుంది. ఏదైతే 94 చదువుతారో ఇక్కడ ఏంటంటే అమ్మ చదివిందే చదవడం అనేది తక్కువ ఉంటుంది. ఎనలిటికల్గా వెళ్తాం, మనం కాన్సెప్చువల్గా వెళ్తాం. అందువల్ల సబ్జెక్ట్ అనేది ఈజీ అవుతుంది. అదే మీరు కాంప్లికేట్ చేసుకున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ ఎక్కువ చెప్పాలని చెప్పేసి మొత్తం చెప్పాలని చెప్పేసి చాలా చెప్తారు. మీకు సిఏ ఫౌండేషన్లోనే సిఏ ఫైనల్ చెప్పే టాపిక్స్ కూడా ఉంటాయి, టచ్ అవుతాయి. అవి చెప్పారనుకోండి అవసరం ఉండదు ఎగ్జామ్లో. కానీ ఏదో మీరు చెప్పేయాలని చెప్పేసి ఎక్కువ వర్స్ చెప్పాలని చెప్తారమ్మా, అప్పుడు ఇబ్బంది పడతారు. అలా కాకుండా మనకి సిలబస్లో ఉంది పర్ఫెక్ట్గా అలాగే మెటీరియల్స్ తయారు చేసి మీకు ఏదైతే 9 to 4 ఉందో టైమింగ్స్ ఆ టైమింగ్స్లో మీకు వచ్చే విధంగా డిజైన్ చేస్తే మెటీరియల్స్ ఆ క్లాసెస్ డిజైన్ చేస్తే ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు. +2 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అంతకుమించి ఉండదు. మరి +2 అంత ఈజీ అయితే కాదు. ఏ ఏజ్కి ఆ ఏజ్ అమ్మా. ఇప్పుడు +2 లేదంటే +2నే కష్టం. +2 అయిపోయాక ఫౌండేషన్ కష్టం అనిపిస్తుంది. కానీ ఫౌండేషన్ మరి సిఏ ఇంటర్కి వెళ్ళాక ఫౌండేషన్ ఈజీ అనిపిస్తుంది. అట్లాగనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు ఎవరికైనా? ఆ సిఏసిఎంఏలో ఎగ్జామ్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే ప్రతి ఎగ్జామ్లో మీకు 70 మార్క్స్కేమో డిస్క్రిప్టివ్ ఉంటుంది, 30 మార్క్స్కేమో ఎంసీక్యూస్ ఉంటాయి. సిఏలే కావచ్చు, సిఎంఏలే కావచ్చు. సిఏ ఫౌండేషన్ అయితే 2 పేపర్స్ మాత్రమే డిస్క్రిప్టివ్ తగులుతుంది. 2 పేపర్స్ 100% ఎంసీక్యూసే. ఏవేంటి అండి అవి? మ్యాథ్స్, ఎకనామిక్స్ మీకు 100% ఎంసీక్యూస్ ఉంటాయి. 2 సబ్జెక్ట్స్ అకౌంట్స్, లా డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఎంసీక్యూస్ ఉండటం వల్ల స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పేరాలు బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. కాన్సెప్ట్ ఒకసారి క్లారిటీ వచ్చిందంటే చాలు. అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది అక్కడ స్కోర్ చేసేసి పాస్ అయిపోతుంటారు. ఈ ఎంసీక్యూస్ ప్యాటర్న్ అనేది రీసెంట్గా వచ్చిందమ్మా, ఇంతకుముందు లేదు. ఫౌండేషన్లో ఉంది కానీ సిఏ ఇంటర్ సిఏ ఫైనల్లో ఇంతకుముందు లేదు. రీసెంట్ అటెంప్ట్స్ ఎస్పెషల్లీ న్యూ సిలబస్లో మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే పాస్ పర్సంటేజెస్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి అటెంప్ట్ నుంచి. మనం దానికి కంఫర్టబుల్గా ఏం చేస్తామంటే మన మెటీరియల్లో అడిషనల్గా ఇంకోటి ఇస్తాం మీకు. ఏ మెటీరియల్ అమ్మా అది? ఎంసీక్యూస్ మెటీరియల్ ఒకటి ఇస్తాం. దాన్ని ప్రిపేర్ అయితే చాలమ్మా, 30కి అవుట్ ఆఫ్ 30 మీకు 28 to 29 వస్తాయి. ఇంకా డౌట్స్? ఎనీ డౌట్స్? ఇంకే డౌట్స్ని అడగవచ్చు మీరు. మన కోర్సెస్తో పాటు ఇప్పుడు మన యూనిక్నెస్ ఉండాలిగా. మీరు టార్గెట్ అకాడమీ ఎందుకు చూస్ చేసుకోవాలి, టార్గెట్ అకాడమీలోనే ఎందుకు మీరు కోచింగ్ తీసుకోవాలని అంటే టార్గెట్ అకాడమీ ఓన్లీ మీకు సిఏసిఎంఏనే చెప్పదమ్మా, ఇంటర్నేషనల్ కోర్సెస్ డీల్ చేసే వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో అయితే వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. మనం ఇంటర్నేషనల్ కోర్సెస్ ఏమేమి డీల్ చేస్తాం సార్ అంటే ఏసీసీఏ, సిఎంఏఎస్ఏ. ఏసీసీఏ కోర్స్ ఈజీగా ఉంటుందమ్మా, కానీ దాన్ని మెయింటైన్ చేయడం అంటే కోచింగ్ సెంటర్స్కి కష్టంగా ఉంటుంది. కానీ అంత కష్టంగా ఉండే కోర్సు ప్రొసీజరల్ థింగ్స్ మాకు ఎక్కువ ఉంటాయి, స్టూడెంట్స్కి ఏమి ఉండవు. ఆ ప్రొసీజరల్ థింగ్స్ కొని హ్యాండిల్ చేసి ఏసీసీఏ అని మేము క్లాసెస్ అనేవి మీకు డీల్ చేయడం జరుగుతుంది. సార్ మరి ఏసీసీఏ ఫీజెస్ ఏమైనా తీసుకుంటారు సార్ అడిషనల్గా అంటే మన దగ్గర సిఏ ఇంటర్ అయినా సిఎంఏ ఎంట్రన్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఏసీసీఏలో సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా క్లాసెస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సార్ ఎందుకు సార్ అలాగా? మరి మీరు ఏసీసీఏ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఎక్స్పెండిచర్ అవుతుంది, మీరు ఎందుకు అలాగ నష్టపోతున్నారు అంటే ఎక్స్పెండిచర్ ఏమీ ఎక్కువ అవుదమ్మా. ఆల్రెడీ ఏసీసీఏ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మా దగ్గర ఎవరైతే సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ జాయిన్ అయ్యారో వాళ్ళ క్లాసెస్లో కూర్చోమని చెప్తాం. అందులో అడిషనల్ ఫీజు తీసుకోం. మీకేంటి సార్ ఆ బెనిఫిట్? ఏసీసీఏ చదవటం వల్ల, సిఎంఏఎస్ఏ చదవటం వల్ల సిఏ ఇండియన్ సిఎంఏతో పాటు క్వాలిఫై అయిపోతారమ్మా. సిఎంఏ క్వాలిఫై అయ్యాక జాబ్కి వెళ్తారు ఇండియాలో కంపెనీలో. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 4 years 3 years తర్వాత అబ్రాడ్ పంపించాలని కొంతమంది ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అలా సెలెక్ట్ చేసేటప్పుడు
ఎవరికైతే ఇంటర్నేషనల్ కోర్సెస్లో నాలెడ్జ్ ఉందో, ఎవరైతే ఆ కోర్సెస్ని తీసుకుంటూ ఉన్నారో వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు. ఎందుకమ్మా, ఏ కంపెనీ అయినా తీసుకో, మీకు క్లయింట్స్ ఉంటారమ్మా. క్లయింట్స్ అనేవి ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉంటారు, అదర్ కంట్రీస్, యూకే కావచ్చు, యూఎస్ఏ కావచ్చు. ఆ క్లయింట్స్ని మీరు హ్యాండిల్ చేయాలంటే మీకు ఆ కంట్రీకి సంబంధించిన కోర్సెస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఆ సబ్జెక్ట్స్ మీద పట్టు ఉండాలి. అందుకని ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఈ కోర్సెస్ ఎవరున్నారు, ఇండియన్ కోర్సెస్తో పాటు ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎవరున్నారు అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అనమాట. ఏ కంపెనీలో కూడా ఓన్లీ సిఏ చదువుతున్నారు, ఓన్లీ సిఎంఏ చదువుతున్నారు అంటే తీసుకుంటున్నారు, కానీ గ్రోత్ వేరే కంట్రీకి పంపించాలంటే దే ఆర్ సెర్చింగ్ ఫర్ ద అనదర్ ఆప్షన్. ఏంటి ఆప్షన్ అంటే ఇండియన్ కోర్సెస్తో పాటు ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎవరు నేర్చుకుని ఉన్నారు, ఎవరు చదువున్నారు, ఎవరు క్వాలిఫై ఉన్నారు అని చూస్తున్నారు. ఆ ఆపర్చునిటీ మన స్టూడెంట్స్కి రావాలని మేమేం చేసామనంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. రెండో రీజన్ ఏంటి సార్ మేము అలా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం కంటే, సిఎస్ఈఎంఏ ఇంటర్లో ఏదైతే సిలబస్ ఉంటుందో ఆల్మోస్ట్ 60-70% మీకు ఏసీసీఏలో సిఎంఏసీలో కూడా తగులుతుంది. అందువల్ల ఇంకా ఈజీ అయిపోతుంది మీకు. నెక్స్ట్ ఏసీసీఏ చదివి క్వాలిఫై అవ్వాలి కంటే సిఏ ఇంటర్ చదివే వాళ్ళు ఎక్కువ మంది పాస్ అయిపోతుంటారు. ఏంటమ్మా డౌట్స్? క్లాస్ టైమింగ్స్ వచ్చేసమ్మా మీకు సిఎస్ఈఎంఏ ఫౌండేషన్ కదా, యాజ్ ఆఫ్ నో ఈవినింగ్ ఉంటుందమ్మా. మీకు కొంతమంది +2 వాళ్ళు ఉన్నారు, క్లాసెస్ జరిగే వాళ్ళు ఉన్నారు +2లో. ఆ టైం ఏదైతే మీకు +2 కాలేజ్ ఉందో ఆ కాలేజీ అయిపోయాక మీకు క్లాసెస్ అనేవి జరిగే విధంగా మేము ప్లాన్ చేస్తాం ఈ బ్యాచ్కి. అందువల్ల మీ క్లాసెస్ కూడా క్లాష్ అవ్వవు. ఇంకోటి ఏంటమ్మా డౌట్ ఇంకో స్టూడెంట్, సార్ మ్యాథ్స్ ఉంటుందా? మ్యాథ్స్ అనేది మీకు ఓన్లీ ఫౌండేషన్ లెవెల్ వరకు మాత్రమే ఉంటుందమ్మా. వన్స్ మీరు మ్యాథ్స్ క్వాలిఫై అయిపోయారంటే, ఇక్కడ ఫౌండేషన్ పాస్ అయిపోయారంటే మీ లైఫ్లో ఇంకా మ్యాథ్స్ అనేది ఉండదు. మ్యాథ్స్ ఇష్టపడే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్, మ్యాథ్స్ ఇష్టం లేని వాళ్ళకి చాలా హ్యాపీ థింగ్ అనమాట. మ్యాథ్స్ అనేది మీకు ఓన్లీ ఫౌండేషన్ వరకు మాత్రమే ఉంటుంది. అది కూడా సూపర్గా ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చేంత టఫ్ ఉంటుందమ్మా, సింపుల్గానే ఉంటుంది మ్యాథ్స్. అందులో మన దగ్గర ఫ్యాకల్టీస్ మ్యాథ్స్ చాలా బాగా చెప్తారు, చాలా ఈజీ అయిపోతుంది సబ్జెక్టు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సరే, నా గురించి వచ్చేసమ్మా ఆమె ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్, మీకు అకౌంట్స్ డీల్ చేస్తాను. ఏ సబ్జెక్ట్ చెప్తారమ్మా? అకౌంట్ సబ్జెక్ట్ చెప్తా, మొత్తం 100% సిలబస్ నేనే చెప్తాను. అకౌంట్స్ ఎలాగెళ్తానంటేనమ్మా నేను ఇంతకంటే ఈజీగా అకౌంట్స్ మీరు ఎక్కడ నేర్చుకున్నా సరే రావు. మన క్లాసెస్ విన్నారనుకోండి, మీరు మినిమం 70 మార్క్స్ మీరు పెట్టుకోవచ్చు ఫౌండేషన్లో. ఇదే నాలెడ్జ్ యూస్ చేసి సిఎస్ఈఎంఏ ఇంటర్లో కూడా మీకు ఒక 30-40% ఇక్కడ ఉన్న సిలబస్ అక్కడ ఉంటుందమ్మా. దీన్ని యాస్టేజ్గా మీరు మీ నోట్సెస్ ప్రిపేర్ అయిపోయి సిఎస్ఈఎంఏ ఇంటర్ కూడా రాయొచ్చు. అలా ఉంటుందన్నమాట మన క్లాసెస్. మీకు అకౌంట్స్, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ 3 లెవెల్స్లో చెప్తాను నేను. అందువల్ల మీకు కంపారిటివ్గా సిలబస్ అనేది వెళ్తుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు మీరు. సార్ మన క్లాసెస్ డెమో క్లాసెస్ కావాలి సార్. డెమో క్లాసెస్ మీకు మన టార్గెట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉందండి. టార్గెట్ అకాడమీ అని కొడితే ఇదిగోండి కనిపిస్తుందా మీకు? టార్గెట్ అకాడమీ అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ వస్తుందండి. దాంట్లో మీకు అప్రాక్సిమేట్గా ఒక 1700-1800 వీడియోస్ ఉంటాయండి. ఒకటో రెండో కాదమ్మా, 1700 నుంచి 2000 వరకు వీడియోస్ ఉన్నాయి. మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు మన క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది. మేము పబ్లిక్లో పెడతాం, మీరు చూజ్ చేసుకోవటం, ఇంకా వాచ్ చేయటం, నచ్చిన వాళ్ళే జాయిన్ అవటం. మేము ఎంత కాన్ఫిడెన్స్ ఉండకపోతే అన్ని వేల వీడియోస్ పెడతామమ్మా, చెప్పండి. అది ఇంకా సార్ ఇప్పుడు మీరు చెప్తానంటే ఏమ్మా ఇప్పుడు చెప్తున్నట్టు చెప్పాలా, స్టైల్ మార్చాలమ్మా మీకు? అరుణ్ కుమార్ ఇప్పుడు చెప్తున్నట్టే ఉండాలమ్మా క్లాసెస్. అమ్మా డైలీ ఓకే ఇలాగే ఉంటాయమ్మా క్లాసెస్. నేనేం చెప్తారంటే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు ఏదైతే మీరు క్లాస్ చెప్తున్నారో సబ్జెక్ట్స్ కాదు కదా మేము స్టార్ట్ చేసింది ఈరోజు. మీకేంటంటే బాగుంటాయి కానీ ఇంకా నార్మల్గా ఉంటాయి. సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు సబ్జెక్ట్ని ఎంత ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారంటే చాలా మీరు ఇంతకంటే ఇంకా
అంటే బయట తిరగటం కంటే కూడా క్లాసెస్ అటెండ్ అవ్వటం మాకు బాగుంటుంది అనే ఫీల్ ఉంటుంది మీకు. సబ్జెక్ట్ అంతా ఇంటరాక్టివే కానీ ఇంట్రెస్టింగ్గా కానీ మనం ప్రతి కాన్సెప్ట్ చెప్తాం, మీకు డీల్ చేస్తూ ఉంటాం. అకౌంట్స్ ప్రాబ్లమ్స్, అవునమ్మా, ఇంటర్లో ఉన్న సిలబస్ అంతా ఉంటుందమ్మా. అకౌంట్స్ కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ప్రాబ్లం మనం క్లాస్లో చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమి ఉండదు, మీకు ప్రతి ఈజీగా ఉంటుంది. ఇంటర్లో ఉన్నట్టే మీకు పార్ట్నర్షిప్ ఉంటుంది, ఇంటర్లో ఉన్నట్టే మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, P&L ఉంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది, ఫస్ట్కి వస్తే జర్నల్ ఉంటాయి, లెడ్జర్ ఉంటాయి, సేమ్ అవే ఉంటాయమ్మా. కొంచెం డీటెయిల్గా వెళ్తాం మనం. +2 అనుకోమ్మా, జస్ట్ జర్నల్ ఎంట్రీ నేర్చుకుంటాము, పోస్టింగ్ చేస్తాము లెడ్జర్లోకి. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే రీజన్ నేర్చుకుంటాం, ఎందుకు మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలి, జర్నల్ ఎంట్రీ డెబిటే ఎందుకు చేయాలి, ఎందుకు క్రెడిటే చేయాలి, ఇట్లాగా ప్రతిదానికి రీజన్స్ తోటి ముందుకెళ్తాం తప్ప కొత్తగా ఏముండదు. ఆన్లైన్ క్లాసెస్ డ్యూరేషన్, ఆన్లైన్ క్లాసెస్ డ్యూరేషన్ అంటూ సపరేట్గా ఏముండదమ్మా. మన దగ్గర క్లాసెస్ చెప్పాను కదా, ఏదైతే ఫేస్ టు ఫేస్ జరుగుతుందో అదే క్లాస్ మీకు ఆన్లైన్ లైవ్ వస్తుంది. అందువల్ల మన దగ్గర ఆన్లైన్ ఒక బ్యాచ్ లేదా ఫేస్ టు ఫేస్ ఒక బ్యాచ్ అలా కాదు. మీకు ఇక్కడే మన కాలేజ్లో మన ఎదురు కూర్చొని వింటున్న పిల్లలకి ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాసే మీకు లైవ్ వస్తుంది. ఎదురు ఉన్న వాళ్ళ మీ క్లాస్ వింటారు, ఆన్లైన్లో ఉన్న అదే క్లాస్ మాకు ఆన్లైన్లో ఇప్పుడు ఎలాగైతే ఇంటరాక్ట్ అవుతారో అలా ఇంటరాక్ట్ అవుతారు. ఇంకా ఏంటమ్మా డౌట్స్? ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ ఇంటర్లో వస్తాయమ్మా, ఇంటర్లో వచ్చిన టాపిక్సే మళ్ళీ వస్తాయి. అది చెప్పాను కదమ్మా, కొంచెం డీటెయిల్ డిస్కషన్ తోటి వెళ్తారు ఇక్కడ, అంతే. నేర్చుకోవచ్చమ్మా, ఇంటర్లో తెలుసుకున్న అన్నీ మళ్ళీ మీరు నేర్చుకుంటారు. అదే చెప్పాను, డీటెయిల్డ్గా విత్ రీజన్తో నేర్చుకుంటారు. ఇక్కడ డిఫరెన్స్ అది. +2లో ఏంటంటే రీజన్ లేకుండా జస్ట్ నేర్చుకుంటూ వెళ్తారు, కొంచెం నేర్చుకుంటారు. CSEMIలో ఒకసారికి డీటెయిల్గా నేర్చుకుంటారు. మీ లైఫ్ అంతా ఉండేది అకౌంట్సేనమ్మా, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా. మ్యాథ్స్ అసలు ఉండదు, ఫౌండేషన్ వరకు ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రతిదీ డీటెయిల్గా నేర్చుకోవటం వల్ల అకౌంట్స్ మీకు లైఫ్ అంతా హెల్ప్ అవుతుంది ప్రతి చోట కూడా. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఒక్కసారమ్మా మీరు మా దగ్గర జాయిన్ అయ్యారు అని అంటే మీరు మళ్ళీ కరెక్ట్గా CMA వాళ్ళు అయితే 2.5 years, CA వాళ్ళు అయితే కరెక్ట్గా 3.5 to 4 years. ఈ 3.5 to 4 yearsలో మీరు 100% క్వాలిఫై బయటకు వెళ్తారు. జస్ట్ క్వాలిఫైడ్ కాదు, జాబ్ తోటి వెళ్తారు. మన క్లాసెస్ కానీ మన సర్వీసెస్ కానీ అలా ఉంటాయి. ఒక్కసారి మన యూట్యూబ్లోకి వెళ్ళి మన క్లాసెస్ వినండి అమ్మా, మీకు అర్థమైపోతుంది మనం ఎలా చెప్తాము, ఏంటి, ఎందుకు మనకు అంత పేరు ఉంటుంది అనేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయండి అమ్మా? మనం ఏం చేద్దామంటే ఇంటరాక్ట్ అవుతూ వెళ్దాం. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ కదా, రేపటి నుంచి మనం అకౌంట్స్ అంటే ఏంటి, దాంట్లో ఏవేవి ఉంటాయి చాప్టర్స్ అవి వెళ్దాం. కానీ ఈరోజు ఎవరెవరు ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసి చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి ఏంటి మెటీరియల్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు? అవునమ్మా, మీకు ఏంటంటే అమ్మా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, CA ఫౌండేషన్ లేదా CMA ఫౌండేషన్ అనుకోండి అమ్మా. మీరు ఏం చేయాలి అని అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది బాడీతోటి. CA వాళ్ళు అయితే 4 months ముందు, CMA వాళ్ళు అయితే 6 months ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు ఆ కన్సర్న్ బాడీ CA అయితే CA, CMA అయితే CMA కొన్ని స్టడీ మెటీరియల్స్ అని ఇస్తుంది. స్టడీ మెటీరియల్ ఏంటంటే అవి మదర్ బుక్స్ అనుకోవచ్చు, అందరికీ అవే బేస్. అవి ఏంటంటే కాంప్లికేటెడ్గా ఉంటాయి. కాంప్లికేటెడ్ అంటే డీటెయిల్గా ఫుల్గా ఉంటుంది మనకి. అది చదవటం ఓన్గా చదువుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్న మెటీరియల్ మేమేం చేస్తాం సార్ అని అంటే మన ఫ్యాకల్టీ సింప్లిఫైడ్ చేస్తారు. సింప్లిఫైడ్ చేసి మళ్ళీ మేము ఇంకో మెటీరియల్ తయారు చేస్తాం. ఆ మెటీరియల్స్ మేము మీకు ఫేస్ టు ఫేస్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాం, ఆన్లైన్లో ఉంటే మీ ఇంటికి కొరియర్ చేస్తాం. చెప్పారు కదమ్మా, ప్రతి మెటీరియల్ కూడా ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఇంకా అమ్మా అరుణ్ కుమార్, హాయ్ అరుణ్ కుమార్, ఏం చదువుతున్నావు అమ్మా? అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి అమ్మా. మీ దగ్గర కనుక మొబైల్సే పర్ఫెక్ట్గా ఉంటే సరే అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా ఎవరన్నా. అరుణ్ కుమార్ ఫ్రమ్ మెదక్.
ఇంటర్ కంప్లీటెడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అమ్మా. మీరు +2 కంప్లీట్ అయ్యలేదా, +2 చదివేవాళ్ళు సిఎస్ఈఎంఏ డెసిషన్ తీసుకోవటం అనేది ఇది అందరూ తీసుకోగలిగే డెసిషన్ కాదు. అందరికీ భయం ఉంటుంది. ఇది ఒక డైనమిక్ డెసిషన్ అంటాం మేము ఎప్పుడు కూడా. జాయిన్ అవ్వాలని ఆలోచన వచ్చింది చూసారా, అదే గ్రేట్ థింగ్ అనమాట. కోర్స్ ఈజీగానే ఉంటుంది కానీ అందరూ ఏంటంటే ఏదో ఒక టెక్నికల్ కోర్స్ ఏదో నేర్చుకొని ఏదో 10,000కో 15,000కో వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తుంటారు తప్ప, మన లైఫ్ బెటర్గా ఉండాలి, మనం ఒక మేనేజర్ లెవెల్లో ఉండాలి, లేదా డైరెక్టర్ స్థాయిలోకి మనం ఎదగాలి, ఒక 10 years తర్వాత నేను ఎక్కడ ఉండాలి అని ఈరోజు ఆలోచిస్తే చాలా తక్కువ మంది నేను డైరెక్టర్ అవ్వాలి. ఏ డైరెక్టర్ అంటే సినిమా డైరెక్టర్ కాదమ్మా, కంపెనీలో డైరెక్టర్. కంపెనీలో ఒక డైరెక్టర్స్ ఉంటారు కదా, డైరెక్టర్ కావచ్చు, ఎండి కావచ్చు. ఆ స్థాయికి ఎదగాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే సిఎస్ఈఎంలోకి రాగలుగుతారు. ఇది అంత నేర్పిస్తుంది మీకు. జస్ట్ ఏదో సబ్జెక్ట్ నేర్చుకున్నాం వెళ్ళిపోయామన్నట్లుగా ఉండదు. దీంట్లో నేర్చుకునే ప్రతిదీ కూడా మీకు చాలా బాగుంటుంది. లైఫ్కి అడుగడుగునా మీరు చేసే జాబ్ కావచ్చు, లేదా సెల్ఫ్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అడుగడుగునా వెళ్ళిపోతూనే ఉంటుంది అది. అందువల్ల ఏం చెప్తా అంటే మీ డెసిషన్ తీసుకోవటమే ఇది ఒక గొప్ప డెసిషన్. అది దాన్ని నిలబెట్టుకోవడానికి జస్ట్ మమ్మల్ని ట్రస్ట్ చేయించాలి. మిమ్మల్ని పీస్ఫుల్గా టెన్షన్ ఫ్రీగా మేము తీసుకెళ్ళిపోతాం ముందుకి. ఓకేనా? ఎవరెవరు మెటీరియల్స్ అరుణ్ కుమార్ ఓకే. శివసాయి సూర్య తోట, హాయ్ సార్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందమ్మా ఫ్రమ్ కాకినాడ. కంగ్రాచులేషన్స్ అమ్మా సాయి. అన్మ్యూట్ చేసి మాట్లాడరమ్మా ఎవరో ఒకళ్ళు. జీవా కాగజ్ నగర్, హాయ్ జీవా. అరుణ్ కుమార్. సీనియర్స్ ఏంటమ్మా సీనియర్స్ రిఫర్ చేశారమ్మా? ఏపీ, వెరీ గుడ్. మనకి అడ్మిషన్స్ మోస్ట్లీ ఏమవుతాయంటే అమ్మా, మేము ఏదో ప్రమోట్ చేసి చాలా తక్కువ మనకి మన ఓల్డ్ స్టూడెంట్సే రిఫర్ చేస్తారు. వాళ్ళ నుంచి వచ్చే అడ్మిషన్స్ అన్నీ ఉంటాయి. అందువల్ల మనకి కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. మేము ఒక స్టూడెంట్ని అడ్మిషన్గా మార్చుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టాం. అన్ని ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తారంటే, ఒక స్టూడెంట్ జాయిన్ అయితే మీరు పిఆర్లు ఉంటారు కదా, ఎవరు బయట మీకు మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తారు. అలా జాయిన్ చేసినందుకమ్మా మీరు నమ్మరు, ఒక ఫౌండేషన్ స్టూడెంట్ జాయిన్ అయితే అప్రాక్సిమేట్గా 15,000 20,000 వాళ్ళకి రిఫండ్ పేమెంట్ చేస్తారు వాళ్ళకి. అలా పేమెంట్ చేసే వాళ్ళు ఏం చెప్తారమ్మా, క్లాసెస్ మీరు కట్టే ఫీజు మేము తీసుకునేది నామినల్ ఫీజు, మేమైతే అటువంటి అసలు ఎంకరేజెస్ చేయం. అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే అలా ఇచ్చి అడ్మిషన్స్ తీసుకొని సగం ఫీజు అలా కడతారు కదా. అలా కట్టడం వల్ల వాళ్ళు వచ్చిన ఫీజెస్ ఇన్స్టిట్యూట్లో పెట్టలేక స్టూడెంట్స్కి క్వాలిటీ అనేది సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్లో కూడా చాలా వరకు అలా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ నష్టపోతున్నారు. పిఆర్ బాగానే ఉన్నారు, కోచింగ్ సెంటర్స్ బాగానే ఉంటాయి, మధ్యలో స్టూడెంట్కి రావాల్సిన సర్వీస్, రావాల్సిన క్లాసెస్, రావాల్సిన మెటీరియల్స్ ఏది కూడా ప్రాపర్గా వచ్చేది కాదు. అందువల్ల మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అటువంటి ఏ సెక్షన్ ఉండదు. మనం వేరే వాళ్ళకి ఏదో అంతంత అమౌంట్ ఏమో, మన స్టూడెంట్స్ మన సీనియర్సే మనకి రిఫర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా అమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శివ. అందరూ సీఏ వద్దని చెప్పారు. లేదమ్మా, మీకు ఎవరు చెప్పారో కానీ ఈ ఇయర్ సిలబస్ చేంజ్ అయిందమ్మా సీఏ, తెలుసా? ఇక్కడ నుంచి సబ్జెక్ట్స్ మీకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, నాట్ 8. ఇంతకుముందు సిలబస్లో ఏంటంటే అమ్మా సిఏలో 4+4 ఉంటాయి. సిఏ ఇంటర్ ఫైనల్ కూడా 4+4 ఉంటాయి. అంటే ఫస్ట్ గ్రూప్ 4, సెకండ్ గ్రూప్ 4, టోటల్ 8 పేపర్స్. ఈ ఇయర్ నుంచి రేపు మేలో జరగబోయే ఎగ్జామ్స్ నుంచి 4 కాదమ్మా 3 పేపర్స్ మాత్రమే ఉంటాయి. 3+3. రెండో అడ్వాంటేజ్ ఏందో చెప్పరా? మీరు +2 జాయిన్ అయ్యేటప్పుడు ఎక్కడైనా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వింటే ఒక పేపరు పాస్ అయితే ఇంకా మిగతా రాయాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. అది ఓల్డ్ సిలబస్లో యాక్చువల్గా నిజం కాదమ్మా. న్యూ సిలబస్లో అదే నిజం. ఒక పేపర్ మీరు కనుక ఎగ్జామ్స్ తెచ్చుకున్నారంటే మీ లైఫ్లో ఇంకా సీఏలో ఆ పేపర్ ఇంకా రాయాల్సిన అవసరం లేదు. అది ఈ మే అటెంప్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. డైలీ క్లాసెస్ ఫేస్ టు ఫేస్ ఉంటాయమ్మా, సేమ్ క్లాస్ జూమ్ కూడా ఉంటుంది.
రెండు కంబైన్గా జరుగుతాయి, ఒక ఎట్ ఏ టైం జరుగుతాయి. అందులో జూమ్లో క్లాసెస్ అనేవి ఉంటాయి. ఎవరన్నా అన్మ్యూట్ చేసి మాట్లాడతారా? ఎవరైనా డిగ్రీ వాళ్ళు ఉన్నారమ్మా? డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఫౌండేషన్ అవసరం లేదు ఎగ్జామ్స్లో. కాబట్టి అట్లా ఉంటే ఒకసారి మన నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. డైరెక్ట్గా సిఏ ఇంటర్లో కానీ సిఎం ఇంటర్లో కానీ కూర్చోవచ్చు. ఇంకా సరే, నేను అడగనా ఒక్కొక్కరిని, రెస్పాండ్ అవుతారా? అరుణ్ కుమార్ రెస్పాండ్ అవుతున్నారు. గణేష్, జ్ఞానేశ్వరి అన్మ్యూట్ చేసి మాట్లాడతారమ్మా ఒకసారి. జ్ఞానేశ్వరి, మీ పేరు, సిటీ పేరు, అంతవరకు చెప్పండి చాలు, ఇంకేం అవసరం లేదు. జ్ఞానేశ్వరి, హాయ్ అమ్మా జ్ఞానేశ్వరి, చెప్పమ్మా. ఎక్కడి నుంచి అమ్మా? సారీ, ఓకే. నెక్స్ట్ జీవా చెప్పినట్టున్నారు కదా. నైస్. శ్రావ్య ఏ ఊరమ్మా? హైదరాబాదా? జనగాం. వెరీ నైస్ అమ్మా శ్రావ్య. +2 అయిపోయిందమ్మా శ్రావ్య? +2 చదువుతున్నారా? కంప్లీటెడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. నెక్స్ట్ ఎవరమ్మా? లక్ష్మీ జ్యోతి. హాయ్ అమ్మాయి లక్ష్మి, చెప్పమ్మా. +2 చదువుతున్నారా? అయిపోయిందమ్మా? ఎక్కడి నుంచి అమ్మా? ఎల్లమ్మంట. +2 చదువుతున్నారా? కంప్లీటెడ్ అమ్మా? ఫస్ట్ ఇయర్ అయిపోయింది, వెరీ గుడ్ అమ్మా. సెకండ్ ఇయర్లో ఉండగానే మీరు క్లాసెస్ తీసుకున్నారు. మీరు అదృష్టవంతులమ్మా అందరికంటే కూడా. ఎందుకో చెప్పరా? ఇక్కడ ఏదైతే అకౌంట్స్ చెప్తామో, ఇక్కడ ఏదైతే మీకు లా చెప్తామో, లా ఉండకపోవచ్చు, ఎకనామిక్స్ చెప్తామో, ఈ 2 సబ్జెక్ట్స్ ఏంటంటే మీకు +2లో కూడా ఉంటాయి. అవునా కాదమ్మా? ఎకనామిక్స్ అను అకౌంట్స్ ఉంటుందా? ఇక్కడ మేము ఏదైతే క్లాసెస్ చెప్తున్నారో ఇవి కనుక మీరు విన్నారనుకోండి, మీ +2 సెకండ్ ఇయర్లో రాసే ఎగ్జామ్స్ అనేవి ఎలా అనిపిస్తాయంటే మీకు ఏదో 10th క్లాస్ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఫీల్ వస్తుంది, లేదా 7th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఫీల్ వస్తుందో అలా వస్తుందమ్మా మీకు ఫీల్. మన క్లాసెస్ విన్నాక అలా అనిపిస్తుంది మీకు. +2 అనేది నార్మల్ ఎగ్జామ్స్ అనే ఫీల్ వస్తుంది మీకు. క్లాసెస్ మనం పర్ఫెక్ట్గా అటెండ్ అవ్వండి, మీకు అదే ఫీల్ వస్తుంది అనమాట. లక్ష్మీ ప్రసన్న, మీరమ్మా? హాయ్ అమ్మా లక్ష్మి, అనంతపురం అమ్మా? రామంతపూర్. నైస్. +2 అయిపోయిందా? ఇప్పుడు పర్సూయింగ్ అమ్మా? అయిపోయింది, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లక్ష్మీ ప్రసన్న, ఎవరైనా సరే అన్మ్యూట్ చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అడగాలనిపించినా మీరు అడగచ్చు. సాయి సూర్య రెస్పాండ్ అవుతున్నారు, వెరీ గుడ్. సాత్విక ఎక్కడి నుంచి అమ్మా? నిజామాబాద్, వెరీ గుడ్ అమ్మా. +2 కంప్లీటెడా? వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా కోర్సు గురించి కానీ, లేదా మీ ఎలా ఉంటుంది, క్వాలిఫై అయిపోయాక ఎలా ఉంటుంది, చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది, దేని గురించి అయినా డౌట్ ఉందా, లేదా మన కోచింగ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎవరైనా ఏదైనా ఉంటే అడగచ్చు. సింపుల్ అమ్మా. సిఎస్ఈఎంఏ కోర్సెస్ ఏంటంటే మీకు అవి ఈజీగా ఉండే కోర్సెస్. అందరూ ఏం చెప్తారంటే టఫ్ వద్దు అని చెప్తుంటారు, కానీ యాక్చువల్గా ఇవి ఈజీ కోర్సెస్. ఎందుకు నేను ఈజీ అంటున్నానంటే మీరు +2 కోసం డైలీ 8 to 10 hours ఈజీగా కూర్చుంటారు. అంతకు మించి 1 గంట కూడా మీరు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆ 8 to 10 hours కూర్చోండి,
సిఏ కావచ్చు, సిఎంఏ కావచ్చు, విత్ ఇన్ 3 ఇయర్స్లో మీకు క్వాలిఫై అయిపోతారు. టఫ్ అంటే ఏంటమ్మా, మనం ఇప్పుడు ఏదైతే చదువుతున్నామో దానికి మించి ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే టఫ్. నేనేం చెప్తున్నా, అదే టైంలో మీరు చదివితే చాలు, ఎక్స్ట్రా అవసరం లేదు. అది చదవగలిగితే చాలు, మీరు క్వాలిఫై అవుతారు. ట్రస్ట్ మీ, మీరు 8 to 10 అవర్స్ కూర్చోండి, డెఫినెట్గా విత్ ఇన్ 2 years 3 yearsలో మీరు క్వాలిఫై అవుతారు. ఇంకా అమ్మా, ఎనీవన్? రేపు మనం అకౌంట్ స్టార్ట్ చేసుకుందాం. ఎవరికైనా అమ్మ బేసిక్ మెటీరియల్స్ రాకపోతే ఒక్కసారి ఈ ఫస్ట్ నెంబర్ ఉంది కదా, 6305450878, లేదా ఈ 4 నెంబర్స్లో ఏ నెంబర్కైనా సరే మీరు మెసేజ్ పెట్టండి, మీకు కొరియర్ చేస్తారు. మీ అడ్రస్ పంపించండి, మీకు కొరియర్ చేస్తారనమాట. అరుణ్ కుమార్. నా పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ అమ్మ. ఇక్కడ 2 ప్రవీణ్ ఉంటారమ్మ టార్గెట్ అకాడమీలో. నేనేమో అడ్మిన్ ప్రవీణ్, ఇంకోసారి ఫ్యాకల్టీ సార్ అంటాం ప్రవీణ్ సార్. ఆ సార్ పేరు కూడా ప్రవీణ్. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అమ్మ, ప్రాక్టీసింగ్లో ఉన్నాను. మీరు రేపు సిఎంఏ క్వాలిఫై అయ్యాక మీరు నా దగ్గరకు వచ్చి ఆర్టికల్ చూపించాలన్నా కూడా చేయొచ్చు. ఇంకా అమ్మ, ఎనీ డౌట్? సిఏ పాస్ అవ్వాలి అని అంటే ఏదైనా ఒక పద్ధతి ఉంటుందా సార్? సింపుల్గా అంటే క్లాసెస్ ఒకటి, మెటీరియల్ ఒకటి, మన ప్రిపరేషన్, ఈ 3 హ్యాండ్ అండ్ హ్యాండ్ వెళ్ళాయి అంటే, పర్ఫెక్ట్గా వెళ్ళాయి అని అంటే, డైల్యూట్ అవ్వకుండా. క్లాసెస్ ఎలా కావాలమ్మా, ఈరోజు మన క్లాసెస్ మిస్ అయినా మీరు రేపైనా కూర్చొని ఆ జరిగిపోయిన క్లాసెస్ వినే విధంగా ఉంటే 100% మీ క్లాసెస్ చేతిలో ఉన్నట్టు. అవి వింటారు, అవి వినేశారంటే క్లాసెస్లో ప్రాబ్లం రాదు. మెటీరియల్స్ అంటే అమ్మ ఏదో ఒక మెటీరియల్ ఇచ్చామన్నట్లుగా కాదు. మెటీరియల్ మీకు ఐసీఐ బాడీ, సిఎంఏ బాడీ కూడా ఇస్తుంది. అవి మీరు అవే చదవచ్చు కదా, ఎందుకు మేము సపరేట్ మెటీరియల్ తయారు చేస్తామంటే వాటిని మేము సింప్లిఫై చేస్తాం, అందువల్ల మీకు ఈజీ అవుతుంది కోర్సు. అవే చదివితే కష్టంగా అనిపిస్తుంది. సో మెటీరియల్స్ పర్ఫెక్ట్గా మీ చేతిలో ఉన్నాయని అంటే మీ ప్రిపరేషన్ అమ్మ, మేము ఒక 60% మీకు కాంట్రిబ్యూట్ చేస్తాం మీరు సక్సెస్ అవడానికి. ఒక 40% ఏంటంటే మీరు ఫోకస్ కొంచెం ఇస్తే చాలు, 100% మీకు అచీవ్ అయిపోతారు. నేను ఇంకా జాయిన్ అవ్వాలా అయితే మనీ అంతా తెచ్చుకో అమ్మ. మనీ గురించి ఇదేంటంటే అమ్మ, మన మేడమ్స్ ఉన్నారు కదా, ఈ ఫస్ట్ 3 నెంబర్స్ అమ్మ, ఆ 4th నెంబర్ నాదేనమ్మా. మీరు ఫోన్ చేసినా నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు. అందుకని ఏంటంటే ఫస్ట్ 3 నెంబర్స్కి మీరు ఏ నెంబర్కి ఫోన్ చేసినా సరే, లేదంటే మీరు ఆల్రెడీ ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా ఒక స్టాఫ్ తోటి, ఆ స్టాఫ్కి ఫోన్ చేస్తారే మీకు ఇన్ఫామ్ చేస్తారమ్మా. మనీ కానీ ఫీజులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మీకు వాట్సాప్ చేసినా ఫోన్ చేసినా ఎప్పుడు రెస్పాండ్ అవుతారు. ఇంకా అమ్మా, ఎనీథింగ్ టుడే మనం ఏంటంటే మీకున్న ఏదన్నా ఏ కన్సర్న్స్ ఉన్నా సరే, కోర్సెస్ గురించి కానీ ఇన్స్టిట్యూట్ గురించి కానీ ఒకసారి మీరు అడిగి అన్నీ రిజాల్వ్ చేసుకోండి. ఇప్పుడు మీరు రిజాల్వ్ చేసుకుంటే రేపటి నుంచి మీరు సబ్జెక్ట్ కానీ ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక క్లారిటీ తోటి ఎప్పుడు మనం ముందుకెళ్ళాలి. కన్ఫ్యూజ్గా, డౌట్గా ఏది స్టార్ట్ చేయకూడదు. డౌట్గా స్టార్ట్ చేస్తే మనం ఏది కూడా 100% ఇస్తూ ముందుకెళ్ళలేం. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఈరోజు అడగచ్చు. ఈ రోజుతో మీకు సిఎస్సిఎంఏకి సంబంధించింది ఏ డౌట్ ఉండకూడదు. డౌట్ ఏమి లేక క్లారిటీగా రేపు మీరు సబ్జెక్ట్స్లోకి స్టార్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఫ్యాకల్టీ మనం చెప్పుకుంటూ వెళ్తారు. మన సిలబస్ ఆన్ టైంలో సిలబస్ అయిపోతుందమ్మా. ఇప్పుడు మీకు స్టార్ట్ చేస్తాం కదా బ్యాచ్, ఇదే మంత్ మార్చ్ ఎండింగ్ అంటే ఏప్రిల్ అనుకోండి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అమ్మ. ఆగస్ట్ 15th కల్లా మీకు సిలబస్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీరు డిసెంబర్లో అంటే ఒక 2 to 2.5 months మీకు 2 to 2.5 months మీకు ప్రిపరేషన్ ఉంటుంది. అంటే రివిజన్ ఎగ్జామ్స్ పెడతాం. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళవసరం, మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్ ఫీజు పే అవసరం. ఆ 2 to 2.5 months మీకు రివిజన్ ఉంటుంది. ఇప్పుడు +2 చదువుతున్న వాళ్ళు ఉంటారమ్మా కొంతమంది మన దగ్గర. వాళ్ళకి ఏం చేస్తామనంటే వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఏదైతే క్లాసెస్ జరుగుతాయో వాటితో పాటు ఇంకొంచెం డీప్గా ఎక్స్టెన్షన్గా మేము మళ్ళీ క్లాసెస్ చెప్తాం వాళ్ళకి. అంటే ఇప్పుడు +2 చదివే వాళ్ళు మినిమం 2 times క్లాసెస్ వినే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చదివేవాళ్ళు అయిపోయిన వాళ్ళు 1 time వింటారు క్లాసెస్. సార్ 2 times క్లాస్ చెప్తారు కదా, 2 సార్లు ఫీజు తీసుకుంటారా? లేదమ్మా, ఒకసారి ఫీజు తీసుకుంటాం. ఆన్లైన్ క్లాసెస్కి లింక్స్ ఎక్కడ అవైలబుల్ సార్? అమ్మ ఆన్లైన్ క్లాసెస్కి ఎలాగ ఉంటుందంటే అమ్మ మనకి ఆన్లైనే కదా ఆఫ్లైన్ కదా, మీ అందరికీ ఏంటంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో మిమ్మల్ని అందరినీ మీరు జాయిన్ అవ్వగానే, మీరు అడ్మిషన్ తీసుకోగానే మీకు అందులో యాడ్ అవుతారు. దాంట్లో మీకు డైలీ అప్డేట్స్ కావచ్చు,
మెటీరియల్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, ఏదైనా చేంజెస్ కావచ్చు, కోర్సులో చేంజెస్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, వీటన్నిటితో పాటు డైలీ క్లాస్ లింక్స్, జూమ్ లింక్స్ మీకు అక్కడ గ్రూప్లో ఇన్సర్ట్ చేస్తారమ్మా. దాన్ని యూస్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఏంటంటే రోజు ఒకటే లింక్ ఉంటుంది. చేంజ్ అయితే చేంజ్ అయిన లింక్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫామ్ చేస్తారు. కాలేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందమ్మా. కాలేజ్ ఎప్పుడు మంది క్లోజ్లో ఉండదు. కాలేజ్ స్టార్ట్ అయింది. ఈ ఫౌండేషన్ బ్యాచ్ ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే ఆన్లైన్ ప్రస్తుతానికి ఉంటాం సార్ అన్నారు. అందుకని కొద్ది రోజులు ఆన్లైన్లో ఉండమని చెప్పాము. ఒకసారి స్టూడెంట్స్ అందరం మేము ఆఫ్లైన్ మెజారిటీ అనగానే మనం ఆఫ్లైన్లోకి వచ్చేద్దాం. మోస్ట్లీ ఎక్కువ రోజులు పెట్టదమ్మా, చాలా షార్ట్ టైంలోనే మనం ఆఫ్లైన్లోకి వచ్చేద్దాం. ఎనీ డౌట్స్ అమ్మా? మనకి ఇంకా ఒక 8 minutes టైం ఉంది, వెళ్ళచ్చు. మనం చెప్పానుగా, రేపటి నుంచి మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండకూడదు. క్లియర్గా మీరు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోగలగాలి. ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇప్పుడు మీరు అడగచ్చు. ఒక్కసారి మమ్మల్ని నమ్మి మీరు జాయిన్ అయ్యారంటే మీకు సక్సెస్ రావడానికి ఏమేం కావాలనే ఇన్పుట్స్ అన్నీ మా దగ్గర రెడీగా ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే వాటిని యూజ్ చేసుకుంటే చాలు. కొత్తగా ఏం చేయవసరం లేదు. కొత్తగా ఏదో మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు యూజ్ చేసుకోగలిగితే చాలు, 100% పాస్ అయిపోతారు. హౌ మెనీ అవర్స్ ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు అమ్మ? అలాగే ఉండదమ్మా. ఫౌండేషన్కి వచ్చేసి మీకు మ్యాక్సిమం 4 to 6 hours ఉంటుంది పర్ డే క్లాసెస్ అనేవి. అది మోస్ట్లీ ఈవినింగ్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అంటే సపరేట్ షెడ్యూల్ ఉండదు, ఒకటే షెడ్యూల్ ఉంటుంది. ఫేస్ టు ఫేస్ ఏదైతే జరుగుతుందో అవే షెడ్యూల్ మీకు ఆన్లైన్ కూడా అప్లై అవుతుంది. ఎందుకనమ్మా, మనం ఏదైతే ఫేస్ టు ఫేస్ చెప్తామో క్లాసు, సేమ్ క్లాస్ని మీకు లైవ్ కూడా ఇస్తాము. మనం టెక్నాలజీ అలాగే యూజ్ చేస్తాము. ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి సపరేట్ షెడ్యూలు, ఆఫ్లైన్ క్లాసులు సపరేట్ షెడ్యూలు, ఆన్లైన్ కుదిరినప్పుడు పెట్టడం, కుదిరినప్పుడు పెట్టకపోవటం. ఏమవుతుందంటే అమ్మ, అలాగా ఆన్లైన్ సపరేట్గా మెయింటైన్ చేస్తే స్టార్టింగ్లో అందరు స్టూడెంట్స్ ఆన్లైన్ అని అంటారు, కానీ కొంతమంది మాత్రమే ఆన్లైన్లో ఉంటారు. చివరికి అందరూ ఆఫ్లైన్కి వచ్చేస్తారు. అప్పుడు ఆన్లైన్లో ఏమవుతారు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. నేను సపరేట్గా ఆన్లైన్ మెయింటైన్ చేశాను అనుకో, ఏమవుతుందమ్మా, ఆన్లైన్ క్లాసెస్ని స్టాప్ చేసేస్తాం. ఏ ఇన్స్టిట్యూట్ అయినా అదే. అప్పుడు ఫీజిబిలిటీ ఉండదు. సపరేట్ ఫ్యాకల్టీ సపరేట్ ఉన్నప్పుడు ఫీజిబిలిటీ ఉండక ఆన్లైన్ క్లాస్ని స్టాప్ చేస్తారు. మనం ఎందుకు స్టాప్ చేయము సార్ అని అంటే, ఆఫ్లైన్కి అందరూ వచ్చేసాక కూడా ఆన్లైన్ని మనకి అడిషనల్ ఖర్చు ఉంటుంది. మేము చెప్పాం కదా, టెక్నాలజీని ఎప్పుడు నెంబర్ 1గా యూజ్ చేస్తాం. దాన్ని యూజ్ చేయటం వల్ల మీకు ఏదైతే ఫేస్ టు ఫేస్ జరుగుతుందో ప్రతి క్లాస్ అమ్మ మన దగ్గర మొత్తం ఎవ్రీ అవర్ మీకు 8 క్లాసెస్, 8 బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు క్లాస్ జరుగుతుంది కదా, మీతో పాటు నాలాగా క్లాసెస్ చెప్పాడు ఇంకా 7 ఫ్యాకల్టీస్ వేరే వేరే క్లాసెస్లో క్లాసెస్ జరుగుతున్నాయి. ప్రతి క్లాసు కూడా లైవ్ వెళ్తుంది. నా ఒక్కడిదే ఇప్పుడు జూమ్లో రావటం కాదు, జరుగుతున్న ప్రతి క్లాసు లైవ్ ఇప్పుడు జరుగుతూ ఉంది. అన్ని క్లాసెస్లో దానికి సపరేట్గా లైవ్ అనేది జరుగుతుంటుంది. అరుణ్ కుమార్, మీరు చెప్తుంది బాగుంది సార్, థ్యాంక్స్ అమ్మా. సబ్జెక్ట్స్ ఇంకా బాగుంటాయి అమ్మా. అకౌంట్స్ అయితే చాలా బాగా వెళ్తారు మీరు. అకౌంట్స్ మీకు ఫౌండేషన్లో నేను చెప్పే అకౌంట్స్ ఫైనల్ వరకు మీరు నేను ఇచ్చే నోట్స్ మీరు దాచిపెట్టుకుంటారు. అంత బాగా వెళ్తాం మనం. అకౌంట్స్ చాలా సింప్లిఫైడ్గా వెళ్తుంది అకౌంట్స్. మీకు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అకౌంట్స్ అని చెప్తారు ఒకసారి కోచింగ్ అయిపోయాక. మినిమం అమ్మాయి అకౌంట్స్లో మీరు 60+ తెచ్చుకుంటారు. తక్కువలో తక్కువ ఏది నా క్లాసెస్ జస్ట్ విని ఆ నోట్స్లు పైపైన చూసుకుంటే 60+ వస్తాయి. బాగా ప్రిపేర్ అంటే 80+ వస్తాయి. సార్ సిఎస్ఎంఎల్ 80 చెప్తున్నారు, వస్తాయి సార్ అంటే డెఫినెట్గా వస్తాయి. అకౌంట్స్లో అది పాసిబుల్. ఓకేనా? థియరీ పేపర్లో కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ ప్రాబ్లమేటిక్ అకౌంట్స్లో అయితే 80+ అనేది చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. నా స్టూడెంట్స్ అందరికీ మ్యాక్సిమం 60, 70 వస్తుంటాయి. ఇంకా అమ్మ, ఏ డౌట్ ఉన్నా సరే అడగొచ్చు. ఒక 5 minutes అమ్మ, 5 minutes వెయిట్ చేద్దాం. ఎనీవన్, ఎనీ డౌట్? ఇంటర్లో 99, కామర్స్ చాలా ఇంట్రెస్ట్ అమ్మా. మీకు ఇంటర్లో 99 వచ్చాయి కదమ్మా. సేమ్ ఎఫర్ట్ మెయింటైన్ చేస్తే సిఎస్ఎంఏలో కూడా 99 వస్తాయా సార్ అని అంటే డెఫినెట్గా వస్తాయమ్మా. అకౌంట్స్లో 100 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే కొంచెం ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అవటంలో ఏంటంటే ఆ ఎగ్జామ్లో కొంచెం అటు ఇటు పడి సమ్స్ అటు ఇటు చేసి 80+ అలా తెచ్చుకుంటారు. +2 అంతా కాదు కదా, కొంచెం ఉంటుంది కదా టెస్ట్. ఆ టెస్ట్ మిస్ అయినప్పుడు ఏంటంటే 80+లో వస్తారు. మీకు 99
సిఏ ఫౌండేషన్లో మీరు కనుక ఇప్పుడు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో +2కి సేమ్ ఎఫర్ట్ మెయింటైన్ చేయండి, డెఫినెట్గా తెచ్చుకుంటారు ఏంటి, అంటే డౌటే ఉండదు. అందులో మీకు కామర్స్ కూడా ఇంట్రెస్ట్ అంటున్నారు కదా, అకౌంట్స్ ఇంకా ఈజీ అయిపోతుంది. మనకేంటంటే మన బ్యాచెస్లో బైపీసీ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మేము ఎలా చెప్తామనంటే బైపీసీలో వాళ్ళకి కూడా 80+ ఎలా రావాలి అనే దాని మీద ఫోకస్ ఉంటుంది. బైపీసీ వాళ్ళకి 80+ తెప్పించగలిగినప్పుడు కామర్స్ వాళ్ళకి మీకు ఎంత ఈజీగా ఉంటుందమ్మా అది. మీరు ఒకసారి ఆలోచించండి. బైపీసీ వాళ్ళకి అసలు అకౌంట్స్ అంటే ఏంటో తెలియదు, జర్నల్ అంటే ఏంటో తెలియదు, బేసిక్ కూడా తెలియదు, కామర్స్ అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏంటంటే సిఎంఏ చదవాలనే ఇంట్రెస్ట్ తోటి బైపీసీ నుంచి వస్తారు. వాళ్ళకు కూడా మేము అర్థమయ్యే విధంగా సింప్లిఫైడ్గా మేము చెప్తాం అనమాట. అందువల్ల మీకు చాలా ఈజీగా వెళ్తుంది. ఇంకా ఎనీథింగ్ మన క్లాసెస్ సార్ అవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సింపుల్ అమ్మా. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మీకు సిఐసిఎంఐ అనేది ఈ కోర్సెస్ టఫ్ కాదమ్మా, వెళ్ళే ప్రాసెస్ మీరు నేర్చుకునే విధానం అనేది టఫ్ చేసుకున్నప్పుడు కోర్స్ టఫ్ అయిపోతుంది. ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని మీరు ఈజీ చేసుకోగలిగితే, అంటే పర్ఫెక్ట్గా మెటీరియల్స్, పర్ఫెక్ట్గా క్లాసెస్, పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్, పర్ఫెక్ట్ రివిజన్ ఎగ్జామ్స్, పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఉంటుందో కోర్స్ అనేది ఆటోమేటిక్ ఈజీ అయిపోతుంది. అప్పుడు ఈజీ అని చెప్తారు. వీటిలో ఏది మిస్ అయ్యి క్లాసెస్ సరిగా ఉండవు, లేదంటే మనం ఏదో రీజన్తో మిస్ అవుతాం, వాళ్ళు ఏం చెప్తారంటే టఫ్ అంటారు. క్లాసెస్ వినలేదు కదా అసలు, వాళ్ళు టఫ్ అని చెప్పేస్తారు. మన దగ్గర మిస్ అయినా సరే ఏం చేస్తాం, మనం వెంటబడి రికార్డింగ్ ఇస్తాం, మేమే ఇస్తాం కదా పిలిచి. అందువల్ల మన దగ్గర ఆ టఫ్ అనేవాడు చాలా తక్కువ మంది మాట్లాడుతుంటారు. సో పర్ఫెక్ట్గా మీరు క్లాసెస్ అనేవి వన్స్ మీరు డిసైడ్ అయిపోయి జాయిన్ అయిపోయారంటే, కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది ఇంకా ఉన్నారన్నమాట డెసిషన్ తీసుకోవాల్సిన వాళ్ళు. ఆ డెసిషన్ తీసుకోండి, ఫాస్ట్గా తీసుకోండి. మన క్లాసెస్ ఒక 3-4 డేస్ మీరు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యాక బేసిక్ మెటీరియల్ కూడా తెప్పించుకోండి అమ్మా. మీరు ఒకసారి మన నెంబర్స్కి ఫోన్ చేసి బేసిక్ మెటీరియల్ చూడండి, మీరు ఒకసారి మన మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. వన్స్ మీరు డెసిషన్ తీసుకొని మన దగ్గర జాయిన్ అయ్యారంటే మళ్ళీ మీరు ఒక క్వాలిఫికేషన్ తోటే బయటకు వెళ్తారు. అదొకటి ప్రిపేర్ అయిపోయి వచ్చేయచ్చు, ఇంకా వేరే ఏది ఆలోచించవద్దు. వన్స్ మీరు టార్గెట్ అకాడమీకి వచ్చారంటే మళ్ళీ వెళ్ళేది విత్ క్వాలిఫికేషన్. మీ పేరు ముందు సిఏ కానీ సిఎంఏ కానీ రాసుకోవాల్సింది అంతే. అది రాసుకోను అని అంటే మీరు వచ్చి మా కాలేజీలో కూర్చోండి, మేము మళ్ళీ మీకు అదంతా చేయగలుగుతాం. డెఫినెట్గా మీరు పేరు ముందు క్వాలిఫికేషన్ రాసుకొని మీరు వెళ్తారు వన్స్ మా దగ్గర మీరు జాయిన్ అయ్యారు అని అంటే. మేము చెప్పే గైడెన్స్, మేము చెప్పే క్లాసెస్ పర్ఫెక్ట్గా వినండి చాలు, అంతే. గైడెన్స్ని ఫాలో అవ్వండి. అందరూ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అమ్మ. ఏది చేస్తే రైట్ అవుతుంది, ఏది చేస్తే రాంగ్ అవుతుంది అనేది పర్ఫెక్ట్ క్లారిటీ తోటి ముందుకెళ్తారు. అందువల్ల ఏంటంటే సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా? రేపు క్లాస్లో అందరం కలుద్దామా? రేపు మనం అకౌంట్స్ స్టార్ట్ చేద్దామమ్మా. ఇంట్రడ్యూస్ చేస్తాను అకౌంట్స్ అంటే ఏంటి, ఎందుకు అకౌంట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను, సిలబస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్తాను రేపు. రేపు అందరూ మిస్ అవ్వకుండా రండి. ఓకేనా? ఓకే అమ్మా. మీ టైమింగ్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. టైమింగ్స్ చేంజెస్ ఉంటే మీకు అప్డేట్ చేస్తారు, మీ వాట్సాప్లో మీకు అప్డేషన్ ఉంటుంది. డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం సమ్అప్ చేసేద్దాం రిజిస్ట్రేషన్. ఓకే అమ్మా. ఫర్ టుడే ఈ రికార్డింగ్స్ అనేవి మీకు మన యూట్యూబ్లో కూడా వస్తాయమ్మా. ఎవరైనా మిస్ అయినా మీ ఫ్రెండ్స్ ఉన్నా మీరు షేర్ చేయండి ఈ క్లాసెస్ అనే వాళ్ళకి. వాళ్ళని ఒకసారి వినమనండి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చాక మీతో పాటు జాయిన్ అవ్వమని. ఏ రోజు ఆ రోజు మనం ఒక 4-5 రోజులు ఏం చేస్తామంటే మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం టార్గెట్ అకాడమీ దాంట్లో. అవి మీరు వాచ్ చేసేయచ్చు, మీరు మళ్ళీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మన ఛానల్లోకి వెళ్ళిపోతే రీసెంట్ అప్లోడ్స్ వీడియోస్ ఉంటే వాటిలోకి వెళ్ళిపోయి మీరు వాచ్ చేసేయచ్చు. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కూడా అవి షేర్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే అమ్మా. ఫర్ టుడే సార్ అందరు బాయ్ చెప్పండి. సార్ బాయ్ చెప్పండి అమ్మా. వెరీ గుడ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. నైస్. బాయ్ బాయ్ సార్. థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్ యూ. ఇంకా అమ్మా విత్ స్మైల్. బాయ్ తర్వాత స్మైల్ కూడా పెట్టాలమ్మా.
వెరీ నైస్. ఓకే అమ్మా. సరే అమ్మా, ఫర్ టుడే బాయ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. టుమారో మన క్లాసెస్లో మీట్ అవుదాం. బాయ్ సార్. థ్యాంక్ యూ దేవి. థ్యాంక్ యూ శివ. లక్ష్మి బాయ్ అమ్మా. సరే అమ్మా, ఫర్ టుడే శ్రావ్య బాయ్ సార్. బాయ్ అమ్మ శ్రావ్య. బాయ్ అమ్మ ఎవ్రీవన్. గుడ్ నైట్.